వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్. మేము వచ్చేసి అయితే శిలాశ్వరం అయితే వచ్చేసినాం. ఈడ మాత్రం శివుడు అయితే ఉంటాడు. మొత్తం అడ్వెంచర్ ఇదైతే మొత్తం అడవిలో అయితే ఉంటుంది. వీడికి అయితే లక్షలు అయితే వస్తారు పబ్లిక్. మాత్రం వీడియో మాత్రం వస్తుంటుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే చలో పోదాం మరి. గైస్ మీరు చూసినట్టయితే చూసిరా బైకులు మాత్రం కొన్ని వేలల్లో ఉంటాయి. మొత్తం దుమ్ము పడి డస్ట్ పడి ఉంటాయి. మొత్తం చూసిరా బైకులు మొత్తం ఎక్కువ బైకులు కార్లో ఉంటాయి. ఈడైతే అంతమంది అయితే వస్తారు. వీడికైతే ఇక వీడికి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటే ఇంకా కింది ఊరికి 5.5 కిలోమీటర్లు అయితే నడచాలి ఆ మహాశివుని ఊరికి. మాకైతే దూరం తిరిగిపోతుంది అనుకుంటాను. నేనైతే అడవి మధ్యలోకి వెళ్ళి అయితే నడుచుకుంటే పోవాలి. ఈ విధంగా ఉంది అడవి బాట వచ్చేసి. మనమైతే నడుచుకుంటూ వచ్చేసి మనం లోయాంచికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి అయితే అందరికి భక్తులకు వచ్చేసి అన్నదానం అయితే ఫ్రీ అయితే పెడతారు. ఇక్కడ లక్షల మందికి అయితే ఫ్రీ అయితే అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ అందరికైతే మేము వచ్చేసి అన్నం తిని మెల్లగా అయితే గుట్ట కిందికి అయితే ఇంకా వెళ్తున్నాం. పబ్లిక్ మాత్రం ఫుల్ వచ్చేసిర్రు. ఈ శిలాశ్వరం జాతరకి మాత్రం చూస్తారు కదా ఇంతమంది వచ్చేసిర్రు. మొత్తం ఫుల్ 5 కిలోమీటర్ల నిండా ఇట్లా ఉంటారు మొత్తం నిండగా. పబ్లిక్ ఎక్కువారని చెప్పి మమ్మల్ని అయితే అయితే కూర్చోబెట్టిర్రు. వారికైతే గంట సేపే మాకైతే దూరం అయిపోతుంది. చూసిరా ఎంతమంది కూర్చున్నామో. మొత్తం సెంటర్లు వస్తున్నాయి. మాకైతే మొత్తం గంటలు అయిపోతుంది. మొత్తం ఘోరంగా ఉందని అన్నమాట. ఇప్పుడైతే చూసిర్రు మెల్ల అయితే కిందికి అయితే పోతున్నాం. చూసిరు కదా ఇస్తుందా మొత్తం గుట్టల మధ్యలో ట్రెక్కింగ్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈడ బాట మాత్రం మీరు చూస్తున్నట్టయితే చూసి కదా బార్డర్ చిన్న ఉంది. కొద్దిగా కాళ్ళు జారబడ్డ కింద లోయలో పడిపోతాం. మాత్రం ఘోరంగా ఉంటుంది లోయలు మాత్రం ఇక్కడ.
చూసినట్టయితే మొత్తం లోయ ఇది. లోయలో అయితే ఇంతమంది పబ్లిక్ అయితే వెయిటింగ్ అయితే చేస్తారు. పోలీసులు అయితే కొద్ది మంది అయితే పంపిస్తారు దర్శనానికి మాత్రం. మమ్మల్ని అయితే వెయిటింగ్ అయితే చేయించారు.